సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకెళ్తే ఇటీవల ఏపీలో అయితే అంగన్వాడీ టీచర్ల మీద, ఆయాల మీద అయితే వివిధ పార్టీల వారు ఒత్తిడి అయితే తీసుకొస్తున్నారు. అలాంటిది అంగన్వాడీ టీచర్‌ని, ఆయాని మరియు ఆశా కార్యకర్తని గ్రామం నుంచి వెలివేయడం, అదేవిధంగా వారి నుంచి 2,00,000 అమౌంట్ పే చేస్తేనే మీకు మీ యొక్క ఉద్యోగాలు ఉంటాయని చెప్పేసి బెదిరించడం ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాం. అది మరొక ముందే ఇక్కడ సత్తెనపల్లి నుంచి ఇంకో న్యూస్ చూస్తున్నాం. అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారుల వేధింపులే కారణం అంటూ చూస్తున్నాం. ఇక ఎలుకల మందు తిని అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్యకు యత్నించిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గురువారం చోటు చేసుకుంది. సత్తెనపల్లికి చెందిన గుజ్జర్లపూడి జ్యోతి పట్టణంలోని 27వ వార్డు అంగన్వాడీ కేంద్రం కార్యకర్తగా 18 ఇయర్స్ నుంచి పనిచేస్తుంది. ఇక మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల నుంచి ఆమెకు వేధింపులు అధికమయ్యాయని, స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి తదితరులు మరియు విలేకరులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని, గత్యంతరం లేకనే ఆత్మహత్యకు యత్నించానని అంగన్వాడీ కార్యకర్త జ్యోతి అయితే విలపించింది. ఇక స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులిద్దరూ తనిఖీల్లో జరిగింది ఒకటైతే పత్రికల్లో మరో రకంగా వార్తలు రాయించి తనను వేధింపులకు గురి చేస్తున్నారని కూడా తెలిపింది. తనిఖీల్లో ఎలాంటి లోపాలు లేకపోయినా దుర్భాషలాడుతూ వేధిస్తున్నారని ఆమె ఆరోపించింది. ఇక భవిష్యత్తులో తనకు సూపర్వైజర్గా అవకాశం రాకుండా అడ్డుకుంటామని, చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నారు. తాను అంగన్వాడీ సెంటర్ తెరిచేలోపే అక్కడకు విలేకరులను పంపిస్తున్నారని, వారు తన సెంటర్ చుట్టూ తిరగడం, అధికారులు వేధింపులకు గురి చేయడం తట్టుకోలేకపోతున్నారన్నారు. అధికారులు వాస్తవాలను గ్రహించి వేధింపులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రస్తుతం ఆమె ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతుంది. ఇక అంగన్వాడీ కార్యకర్తలు సిపిఎం మండల కార్యదర్శి పెండ్యాల మహేష్ బాధితురాలిని పరామర్శించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ కేఎస్ చక్రవర్తి బాధితురాలి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసుకున్నారు. సరే, ఏది ఏమైనా ఇలాంటి బ్లాక్మెయిలింగ్ విధానాలు అయితే పనికిరావు. ఏదైనా ఉంటే క్లారిటీగా వారికి అంగన్వాడీ టీచర్కి, ఆయాకి ఒక నోటీస్ ఇచ్చి అసలు ఏంది వివరణ తీసుకొని దాని మీద స్పందించాలి అధికారులు. కానీ ఇలా న్యూస్ పేపర్లలో ఈ విధంగా ఒత్తిడి చేయడం, ఇలా టార్చర్ పెట్టడం బాగాలేదని చెప్పి అంగన్వాడీ యూనియన్లు కూడా భావిస్తున్నాయి. సరే, భవిష్యత్తులో మరి ప్రభుత్వం కూడా అధికారులకి కానీ, ఇటు తమ పార్టీ కార్యకర్తలకు కానీ స్ట్రిక్ట్గా ఆదేశాలు జారీ చేయాలి. ఏ ఒక్క అంగన్వాడీ కార్యకర్త టీచర్ని కానీ, ఆయాని కానీ ఇలా ఒత్తిడికి గురి చేసే విధంగా కార్యకలాపాలు చేయదని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేయాలి. ఇక అప్పుడే అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తమ యొక్క విధుల్ని చాలా హ్యాపీగా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.